ఎంకన్న సారు ఎరకజేయి సారు పత్తేడ సారు పట్నాలు సారు కరుణించు సారు కనిపించు సారు ఏడున్నో సారు కనిపించు సారు. ఏంటి మంగ్లీ నీ లొల్లి? ఏడుకొండల వెంకన్న స్వామిని పిలుస్తున్నావా? ఆ ఎంకన్న తానికి మనమే పోవాలి సావిత్రి. ఈ ఎంకయ్య సారు మన తానికే వేస్తాడు. నా లొల్లి మొత్తం గల్లీ గల్లీ కనిపించాలి. ఏంది మంగ్లీ ఇలా వెంకయ్య సార్కెళ్ళి మళ్ళింది నీ గాలి? మొత్తం మొత్తం సారే చేసిండు సావిత్రి. అంతా అంతా అయిపోయింది. అందరు ఎన్ని కలలు కన్నారు. అరే సారేం పాపం చేసిండబ్బా నీ చిత్రం పాడుగాను. మన పట్టణాలు ఏమైనా పుట్నాలు లెక్క కనిపిస్తున్నాయా? మన నగరాలకు ఏమైంది? డెవలప్ అయ్యేది ఎట్లా? ఒక అటు మన నగరానికి ఏమైంది? అందరు విశ్వనగరం చేస్తామంటున్నారు కదా. విశ్వనగరం కంటే ముందుగాల మనకు స్మార్ట్ పట్టణాలు కావాలి. సార్ ఎందుకు ఇవ్వలేదు మనకు? అచ్చా నీ లొల్లంతా ఈ స్మార్ట్ నగరాలు చేయనీకా? అవును, మనకి ఇస్తామని చెప్పిండు కదా. ఏ ఊకో, అన్ని సగం సగం తెలుసుకుంటా ఉరుకులాడతావు. సగం సగం కాదు, మొత్తం ఎరకైంది నాకు. మనకెందుకు ఇవ్వలేదనే నా రంది సావిత్రి. వాళ్ళు 100 నగరాలను స్మార్ట్ సిటీలు చేస్తామన్నాడు కదా, చేస్తారు నిమ్మలంగా. చేస్తారు చేస్తారు. నిమ్మకాయ రసం పిండి మన చేతిలో పెడతారు. అందరికిచ్చి మనకెందుకు ఇవ్వలేదు? మంగ్లీ మనకు తర్వాత ఇస్తారబ్బా. తర్వాత ఎప్పుడు? తర్వాత పక్క రాష్ట్రానికి ఇచ్చుకున్నారు, మనకెందుకు ఇవ్వలేదంటున్నా. అంటే మనం అంత కానోళమైనామా? అరే ఇప్పుడు 20 నగరాలని చేసిండ్రు, తర్వాత తత్మై చేస్తారు కదా, గట్ల మన పట్టణాలు కూడా ఉంటాయి. నువ్వేం రంది పడకు. గదే గా 20ల తెలంగాణ నగరాలకు ఎందుకు ఇవ్వలేదని ఇవ్వరంగా అడుగుతా నేను వెంకయ్య సార్ను. చెప్తున్నా కదా మంగ్లీ, వచ్చే లిస్ట్ లా ముందుగాల మన వరంగల్ పేరే ఉంటదట, సరేనా? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. పరీక్షల కట్ ఆఫ్ మార్కులు పెట్టినట్టు వెనకకు నూకిండ్రట. ఎట్లా చెప్పాలా మంగ్లీ, ఇప్పుడే సురువు చేసిండ్రు కదా, ఇంకా చాలా చేయాలా. అయినా ఇయ్యకుంటే కిషన్ రెడ్డి సార్ దత్త నూకుంటారా? మరి ఇప్పుడు ఎందుకు కూకున్నారు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? అందుకే నేను అడుగుతున్నా. నిమ్మలంగా అడుగుతారబ్బా, ఎంకనో ముందో వస్తాయని సార్లకు తెలుసు, నీకే తెలియదు. ఇప్పుడు వచ్చింటే పువ్వు గుర్తోళ్లకు ఏమైనా ఫాయిదా ఉంటుండే కదా. మంగ్లీ దానికి దీనికి సంబంధం ఏం లేదు, మనకు ఖచ్చితంగా వస్తాయి. అయినా నువ్వెందుకు గింతగానే రంది పడుతున్నావు? అరే వరంగల్ కరీంనగర్ లా నేను బి గుంటెడు జాగా కొనుక్కున్న సావిత్రి. వస్తే రెక్కలు వస్తాయి కదా అని రేటుకి. ఓర్ నీ స్వార్థం పాడుగాను, మరీ గింతగానం ఉండద్దబ్బా. వస్తాయి కానీ నువ్వైతే నడు ఆఫీస్కి. ఇవాళ స్వార్థం ఉంది కాబట్టే సావిత్రి మొదటి లిస్ట్ లా మన తెలంగాణ పట్టణాలు లేవు. అందుకే మోడీ సార్ భక్తుడా. నువ్వు అట్లనే సెకండ్ లిస్ట్ లో వచ్చేదాకా పాటలు పాడుకుంటూనే ఉండు, ఏం పని పాటలేదు నీకు. వెంకయ్య సారు వచ్చే లిస్టులైనా మా నగరాలు ఉండేటట్టు చెయ్యుండ్రి, లేకుంటే మీ పేరు మీద మా మంగ్లీ ధర్నా చేసేటట్టున్నది.